వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దళిత సంఘ నాయకులు ఎందుకంటే కొంచెం నల్గొండలు అప్పుడప్పుడు ఫాస్ట్ ఉంటారు, అప్పుడప్పుడు కొంచెం స్లో అవుతారు. అంబేద్కర్ భవన్ బిల్డింగ్ అది కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు గ్రాంట్ కొద్దిగా నా ఎమ్మెల్యే ఫండ్తో అది మొత్తం మేడం మొత్తం ఖరాబైంది. కేవీస్ కూడా పోయినాయి. మన కలెక్టర్ ఆఫీస్ పక్కకే గతంలో కల్చరల్ బిల్డింగ్ అంబేద్కర్ కల్చరల్ బిల్డింగ్ ఎన్నో మీటింగ్ పెట్టుకున్నాం మేము. అది మొత్తం కూడా శిథిలావస్థలకు అయిపోయింది. గతంలో పురస్వాగర్ గారు అంతో నాయకులు తెలిసిన తప్పకుండా ఒక 25 లక్షలు నా ఎస్టీఎఫ్ గ్రాంట్ ఇస్తాను, మీరు ఒక 25 లక్షల రూపాయలు మీ మినరల్ ఫండ్ కానీ మీకు ఏదైనా ఎస్సీ గ్రాంట్ ఇచ్చినప్పుడు ఈసారి ఎస్సీ సభ్యాలు ఎస్టీ సభ్యాలు కూడా మేడం గారికి తెలుసు ప్రతి డిపార్ట్మెంట్ లో రావడం జరిగింది. రాజీవ్ యువ వికాసంలో కూడా దళితులకు సపరేట్ గా ఎస్సీ ఎస్టీ మొదటిసారి మా దళిత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు జనాభా రాష్ట్రం ఉన్నవ విధంలో గతంలో మనం తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ప్రకారం నిధులు కేటాయించడం జరిగింది. కొన్ని గ్రామాల్లో పనులు కూడా చేయడం జరుగుతుంది. ఆ నిధులకెళ్ళి అలాగే నా ఎమ్మెల్యే నిధులు 25 లక్షల రూపాయలతో కలిపి త్వరలోనే దాన్ని కూడా చేసుకుంటూ ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ ని కూడా మంచి ప్లేస్ లో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ ఏటీఎస్ రాకముందు ఒక 10 కోట్లతో బిల్డింగ్ కట్టాం. అది కలెక్టర్ గారు ఆలోచించి మీతో చర్చించి ఒక ఎస్సీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నది. త్వరలోనే ఇప్పుడున్న లైబ్రరీ బాగా శిథిలావస్థలు అయిపోయింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పార్కింగ్ లేదు. దాదాపు రోజు 2000 మంది స్టూడెంట్స్ కానీ పెద్దలు కానీ ఆ లైబ్రరీకి వస్తారు. దాన్ని టౌన్ హాల్లో ఎక్కడైనా మంచి ప్లేస్ లో ఒక మోడల్ లైబ్రరీ కట్టాలనే ఆలోచనతో ఉన్నాను. తప్పకుండా దాన్ని కూడా చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ 10-15 రోజులు లైబ్రరీ మీద కూడా నిర్ణయం తీసుకొని నూతన లైబ్రరీతో పాటు ఎస్సీ స్టడీ సర్కిల్ కానీ అంబేద్కర్ భవన్ కానీ ఇంకా మీరు కోరిన విధంగా ప్రతి విషయంలో పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఎప్పుడైనా ఎవరైనా నన్ను కలవచ్చు. మనం కలిసి తెలంగాణ వచ్చిన కలిసి మనందరం కూడా డెవలప్ చేసుకున్నాం. ముఖ్యంగా మన నల్గొండ తెలంగాణకు పోరాటాలకు మారిపోయారు. ఫస్ట్ తెలంగాణ సెకండ్ ఎగ్జిబిషన్ లో చనిపోయింది తెలంగాణ కోసం శ్రీకాంతాచారి మన క్లాక్టౌన్ సెంటర్ లో స్టాచ్యూ ఉన్నది. ఫస్ట్ ఎందుకంటే సోనియా గాంధీ అనౌన్స్ చేసి ఆంధ్ర వాళ్ళు ఫైట్ చేస్తే బ్యాక్ అయ్యి శ్రీకృష్ణ కమిటీ చేసినప్పుడు ఆ అబ్బాయి ఎల్బీరామ్ చివరిలో పెట్రోల్ పోసుకొని కాలిపోయి జై తెలంగాణ అనుకుంటూ మరణించడం అందరం కూడా చూసాం. ఆ తర్వాత ఎంతో మంది దాదాపు 11 మంది విద్యార్థులతో బలిదానాలు అయింది. చిన్నపిల్లలు 20-21 సంవత్సరాల పిల్లలు. అప్పుడు మనందరం కూడా నేను కూడా రాజీనామా చేసి అందరం పోరాటం చేసిన నల్గొండలో. అందుకనే వచ్చిన తెలంగాణని సభే వేస్ట్ కాకుండా అన్ని వర్గాల వారిని ముఖ్యంగా దళితులు బడుగు బలైన వర్గాల మైనార్టీల కోసం మన ఎస్ఎల్బిసి దగ్గర 25 ఎకరాల క్యాంపస్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చిన్నప్పటికెళ్లే కుల మతాలకు అతీతంగా 6 to 12 కదా 6 to 12 ఆ బిల్డింగ్ కూడా 30 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. 25 ఎకరాలలో మోడర్న్ ఫెసిలిటీలో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో 200 కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్. ఇప్పుడున్న రెసిడెన్షియల్ స్కూల్లో ఒక రూమ్ లో 20 మంది పిల్లలు పడుకుంటారు. 300 మంది పిల్లలు ఉంటే 10 బాత్రూమ్లు ఉంటాయి. ఆ విధంగా కాకుండా వచ్చే నెలలోనే టెండర్లు పిలిపించి ఆ హాస్టల్ చేసి చిన్నప్పటికెళ్ళే కులం మతం లేదు, అన్ని కులాల వాళ్ళు ఒకటే సముదాయంలో ఉండే విధంగా ఒక ప్లే గ్రౌండ్ తో పాటు 1000 మంది కూర్చునే విధంగా డైనింగ్ హాల్ కూడా అంతా ప్లాన్ చేసినాం. వచ్చే నెలలో టెండర్లు పిలిచి పిల్లలందరూ చదువుకుంటేనే బాగుపడతారు. అందరినీ చదువుకున్నప్పుడే మన తెలంగాణ కానీ మన దేశం కానీ డెవలప్ కావాలని అందరం కూడా చదువుకోవాలి. కాబట్టి మా ప్రభుత్వం విద్యారంగానికి అలాగే హెల్త్ రంగానికి ఈరోజు హాస్పిటల్స్ కానీ దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు రామ్లీలా మైదాన్ ఢిల్లీలో అప్పుడు బాబు జగజీవన్ రామ్ గారి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. అదే సమయంలో 1977లో ఒక పెద్ద బాలీవుడ్ మూవీ ఉండే బాబీ. కొంతమందికి ఐడియా ఉండవచ్చు, రిషి కపూర్, డింపుల్ కపాడియా. సో అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎవరు కూడా బాబు జగజీవన్ రామ్ గారి సభకి ఎవరు కూడా వెళ్ళకూడదు. కాబట్టి అంత సూపర్ హిట్ సినిమా మేము దూరదర్శన్ లో ఉచితంగా ప్రసారం చేస్తామనేది కావాలని ఆనాటి పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం
వారి ప్రసార్ భారతి చాలా హ్యాపీగా కూర్చొని ఎవరు కూడా బాబు గారి సభకి రారు అనేది అనుకున్నారు. బట్ జస్ట్ ఉల్టా అయింది. చాలా మంది బాబు గారి వాక్ చాతుర్యాన్ని వారి సందేశాన్ని వినడానికి బాబీ మూవీ అయినా ఏ మూవీ అయినా దాన్ని వదిలేసి తల్లి చాలా భారీ సంఖ్యలో రామ్లీలా మైదానికి రావడం జరిగింది. ఆ న్యూస్ ని నెక్స్ట్ డే న్యూయార్క్ టైమ్స్ కవర్ చేసింది. హెడ్లైన్ వచ్చేసి బాబు బీట్స్ బాబీ. సో ఆ ఘనత బాబు జగ్జీవన్ రామ్ గారిది ఉంది. బనారస్ హిందూ యూనివర్సిటీ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ఐఐటి బిహెచ్యూ గా అందులో ఒక డిపార్ట్మెంట్ కొంచెం స్టేజ్ వారీగా చేయడం జరిగింది. అప్పుడు బిహెచ్యూ లో అడ్మిషన్స్ అది కూడా ఆరా లాంటిది చాలా వెనుకబడిన ప్రాంతం. మీ అందరికి బీహార్ గురించి అవగాహన ఉండకపోవచ్చు, బట్ బీహార్ లో కూడా ఆరా అనేది తూర్పు వైపు ఉన్న చాలా వెనుకబడిన జిల్లా. అక్కడ వ్యవసాయ భూమి ఉండదు, సరిగా వాతావరణం లేదు, ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. అలాంటివి ప్రాంతంలో అలాంటివి వనరులు లేని ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మళ్ళీ భారతదేశానికి ఉప ప్రధాని కావడం ఎంత గొప్ప విషయం అనేది మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ఏ ఫీల్డ్ అయినా ఒక గాడ్ ఫాదర్ ఉండాల్సిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జనతా దళ్ కి ట్రాన్స్ఫార్మ్ అంటే మూవ్ అయ్యేటప్పుడు ఆ పార్టీ కూడా మార్చేసేటప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు, మీకు ఎవరు గాడ్ ఫాదర్ లేదు, మీరు ఎలా బతుకుతారు అనేది మేము చూసుకుంటాం. కానీ ఆయన జస్ట్ సర్వైవ్ కాదు, ఆయన విజయవంతంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రులు, డిఫెన్స్ మినిస్టర్లు, తర్వాత ఉప ప్రధాని కావడం నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, కాబట్టి నేను మీ అందరితో కోరేది ఏంటంటే మనం బాబు జగ్జీవన్ రామ్ గారితో నేర్చుకోవాల్సిందే స్ట్రాటజీ. గ్రీన్ రెవల్యూషన్ గురించి, హరిత్ క్రాంతి గురించి మీ అందరికీ ఐడియా ఉండవచ్చు. హరిత్ క్రాంతిని ఎంఎస్ స్వామినాథన్ అప్పుడు ఉన్న ప్రధాని గారితో పాటు మన బాబు జగ్జీవన్ రామ్ కూడా బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఉమ్మడి ఉత్తరప్రదేశ్ లో, అప్పుడు జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, యూపీ పెద్ద పెద్ద ప్రాంతంలో, గంగా ప్రవాహిత ప్రాంతంలో ఏ వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళాలి అనేది, దాన్ని ఎలా రైస్ బోల్, ప్యాడీ వీట్ బోల్ గా తయారు చేయాలి అనేది చాలా శోధ, చాలా అనుసంధానం చేశారు. సో వారి స్ఫూర్తితో మీ అందరూ బాగా చదువుకోవాలి. అండ్ వెనుకబడిన ప్రాంతం కావచ్చు, ఎలాంటివి అడ్డం కావచ్చు, దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకు పోవాలి అనేది అది బాబు జగ్జీవన్ గారి సందేశం. నేను మళ్ళీ ఈ రోజు చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు ఎస్సీ డెవలప్మెంట్ కొత్తగా బాధ్యత తీసుకున్న డీడీ గారికి, వారి సిబ్బందులు అందరికీ మళ్ళీ అభినందనిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.